1,00,000 పెట్టి మిషన్ కొనుక్కుంటారని నన్ను ఎప్పుడు అడిగారు? 2015లో. అప్పుడు నన్ను చాలా మంది అన్నారు 3 లక్షలు పెట్టి ఎవరైనా మిషన్ కొంటారనుకుంటా. అలా ప్రశ్న అడిగిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? నన్ను కాదు, నా భార్య. ఫస్ట్ నా భార్య అడిగింది, నీకేమైనా దిమాగ్, నాకు నచ్చుతుంది అనే వాళ్ళు ఎంతమంది? మేడం మీకు కూడానా? మీకు కూడా నచ్చుతుందా? ఓ గ్రేట్. అయితే థ్యాంక్ యూ. నేను నా చిన్నప్పుడు ఎప్పుడో ఒక్కసారి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తుండేవాడిని. ఎప్పుడో ఒక్కసారి ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ వెళ్ళడం చూస్తుండేవాడిని. ఆ వెళ్ళేవాడు కూడా ఎట్లా ఉండేవాడు అంటే మంచి పైల్వాన్ లాగా ఉండేవాడు. నాకు చాలా పెద్ద కోరిక ఉంటుండే, ఎప్పటికైనా డబ్బులు బాగా సంపాదించుకోవాలా, రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కోవాలా. అయ్యా అంటే డిఫాల్ట్ పైల్వాన్ అయిపోతాం కదా, అది కొన్నాక అట్టుంటామా. ఆఖరికి ఇవాళ ఏమైందంటే, మీరు రోడ్డు మీద సరదాగా మనం అలా నుంచుంటే ఒక 100 బైక్స్ మన ముందర నుంచి పాస్ అయితే, 100 బైక్స్ మన ముందర నుంచి పాస్ అయితే అందులో ఇంచుమించు 20 బైక్లు రాయల్ ఎన్ఫీల్డ్ కనిపిస్తున్నాయా? 20 అవుతు 10 కనిపిస్తున్నాయా? yes, more than 10. పోనీ 5 ఎక్కువే కనిపిస్తున్నాయి. అంటే మళ్ళా పోనీ వాళ్ళందరూ పైలు వల్ల మచ్చర్ పైలు వాళ్ళందరూ, రైట్? అందరు మచ్చర్ పైలు వాళ్ళందరూ రాయల్ ఎన్ఫీల్డ్ వాడుతున్నారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజు మన అందరి యొక్క పర్చేస్ కెపాసిటీ పెరిగిపోయింది. మన వాళ్ళ భారతీయుల పర్చేస్ కెపాసిటీ అందరిది పెరిగిపోయింది. మీరు గమనిస్తే ఇది వరకు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎంతమంది ఒక 15 years బ్యాక్ ఎంతమంది మొబైల్ ఫోన్స్ వాడారండి? 15 years బ్యాక్ ఎంతమంది మొబైల్ ఫోన్స్ వాడారు? ఈ రోజు వాడుతున్న వాళ్ళు ఎంతమంది? అందరం. అంటే ఈ రోజు అది కాదు అడగాల్సింది, రాంగ్ క్వశ్చన్ అది. ఎంతమంది రెడ్డెస్ ఫోన్లు వాడుతున్నారు అని అడగాలి, అంతే కదా. అంటే ఆ 3 ఫోన్లు అంటారు. అంటే నిజానికి ఈ రోజు మన పర్చేస్ కెపాసిటీ చాలా పెరిగిపోయింది. నిజానికి ఈ రోజు మన ఎవ్వరము కూడా దాని ప్రైస్ చూడట్లేదు, దాని వాల్యూ చూస్తున్నాం. అవునా కాదా? దాని ప్రైస్ చూడట్లేదు, దాని వాల్యూ చూస్తున్నాము. ఒకవేళ 1.5 lakh రూపీ దాని వాల్యూ నిజంగానే అయితే మనం ఎందుకు కొనవండి? అది మనకు అర్థం కావాలా. ఐఎమ్ రైట్? నిజానికి ఇక్కడ బోర్డు లేదు. ఎంతమంది చేతిలో పేపర్ పెన్ను ఉందో వాళ్ళు తీసుకుని ఒకసారి నేను చెప్పిన క్యాల్కులేషన్స్ రాయండి. ఎంతమంది చేతిలో పేపర్ పెన్ ఉంది ఒక్కసారి తీసుకోండి. రైట్, థ్యాంక్ యూ సార్. మనందరము కూడా నేను క్యాజువల్ గా చెప్తున్నాను, బాగా అర్థం చేసుకోండి. అదేంటంటే మనందరము కూడా గ్రీన్ టీ తాగుతున్నాం కదా. హలో, గ్రీన్ టీ తాగుతున్నామా? గ్రీన్ టీ మనము ఎంత కాలం నుంచి తాగుతున్నాము? గ్రీన్ టీ మనం ఎంత కాలం నుంచి తాగుతున్నాం? 7 years. సరే, ఒక 20 ఏళ్ల క్రితం మనం గ్రీన్ టీ గురించి విన్నామా? లేదు. 15 ఏళ్ల క్రితం గ్రీన్ టీ గురించి విన్నామా? లేదు. నో. 10 ఏళ్ల క్రితం గ్రీన్ టీ గురించి విన్నామా? నో. మిక్స్ కొద్దిగా విన్నాం. అక్కడక్కడ పేపర్లు, అక్కడక్కడ టీవీల్లో మనం చూస్తాం. కానీ ఈ రోజు గ్రీన్ టీ గురించి తెలియని పిల్లలు ఉన్నారా? చిన్న పిల్లలు కూడా గ్రీన్ టీ రాళ్ళ ఫోటో పెట్టారు. ఎక్కడ ఇస్తున్నారమ్మా? 5 rupees కి పౌడర్ వస్తుంది. బ్యాగ్, టీ బ్యాగ్. టీ బ్యాగ్ నేను ఇంట్లో అనలేదు, షాపులోనా? 5 రూపాయలకి ఇంట్లో టీకి ఎంత వస్తుంది అని అడగట్లేదు. బయట షాప్ లో మనం ఎంత పెట్టుకుంటాం? మినిమం 10 rupees ఉందన్నా. 10 rupees అయితే ఇక్కడ పొద్దున మనం డెమో చూస్తాం కదా, గ్రీన్ టీ మనం ఏదైతే 10 rupees పెట్టి మార్కెట్ లో కొంటున్నామో దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎంత? -50. -100. ఓకే. డెమోలో చూసాం కదా, -100 ఉన్న వాటర్ ని మనం 10 రూపాయలు ఒక కప్పు కొనుక్కుంటున్నాము. అయితే జూనియర్ డివైస్ లో మనకి -40 ఎంత ఉందండి? ఇది ఒక గ్లాస్ ఎంత పెట్టుకోవచ్చు? 40 rupees. అయితే మన కెంగర్ వాటర్ లో కేవలం యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా? మైక్రో క్లస్టరింగ్ ఉంది, ఆర్గానిక్ నేచర్ ఉంది. 3 గుణాలు ఉన్న ఈ యొక్క వాటర్ ని ఒక గ్లాస్ ఎంత పెట్టుకోవచ్చు? 1000 rupees. ఏమవుతుందండి, మనం ఏం చేద్దామంటే ఒక గ్లాస్ ఖరీదు గ్రీన్ టీ -100 ఉన్నది 10 rupees కాబట్టి -350 ఉన్నది మనం 35 రూపాయలు అనుకుందాం ఒక గ్లాస్.
రోజుకి ఎన్ని గ్లాసులు తాగుతాం నీళ్లు? 8 గ్లాసుల నీళ్లు తాగుతామా అందరము? సో 35 రూపాయలు ఇంటూ 8 వెయ్యండి, ఎంత వచ్చింది? ఒక ఫ్యామిలీలో 4 మనుషులు ఉంటారా? 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 రైట్. సో పర్ డే మీకు ఎంత వాల్యూ వాటర్ వస్తుంది? సో 1000 అనుకుందాం, రౌండ్ ఫిగర్. ఎవరు అక్కడి నుంచి నాకు చెప్పారు 1000 అని. రైట్, వెరీ గ్రేట్. 1000 రూపీస్ అనుకుందాం. అంటే పర్ మంత్ మీకు ఎంత వాల్యూ వాటర్ ఇస్తుందండి ఈ డివైస్? 30,000 వాల్యూ వాటర్ మీకు ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ యానం ఇది ఎంత వాల్యూ వాటర్ ఇస్తుంది? 36,000. ఎంత? 3 lakhs. దీని ప్రైస్ ఎంత? ఎంత? దీని ప్రైస్ 1,55,000. ఇది మనకి ఇచ్చే వాల్యూ ఎంత? సో ఎప్పుడైతే ఇది అర్థమవుతుందో ఇది బెస్ట్ డీలా కాదా? 100% కదా. ఎప్పుడైతే మనం ఇది ఎవరికైనా అర్థమయ్యేటట్టు చేయగలుగుతామో వాళ్ళు నో అంటారా, ఎస్ అంటారా? అంటే మీరు తీసుకున్న ప్రోడక్ట్ ని సరిగ్గా ఎడ్యుకేట్ చేయడం రావట్లే, మీరు కాన్ఫిడెంట్ గా చెప్పలేకపోతున్నారు. అంతకుమించి ఇంకేం లేదు కదా. ఎప్పుడైతే దాని వాల్యూ కరెక్ట్ గా మీరు ట్రాన్స్ఫార్మ్ చేస్తారో, ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ లక్షణాలు పెట్టి కొనుక్కొని తిరుగుతున్నాయండి. యాపిల్ ఫోన్, నా ఫోన్ ఉంది ఇక్కడ ఎక్కడో, 1,41,000 అండి నేను కొన్న ఫోన్. ఎంత? 1,10,000 ఇన్సూరెన్స్, 1,50,000 నా ఫోన్. ఏంట్రా స్పెషాలిటీ అంటే ఆ ఫోన్ పోతే మళ్ళీ తిరిగి నా దగ్గరకు వస్తుంది అంతే. అంతే కదా. ఫోన్ పోయినా, యాపిల్ ఫోన్ పోయినా వాడు వాడుకోలేడు, వాడు రిటర్న్ నాకు ఇవ్వాలి. ఈజీ మెసేజ్ అయిపోయా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రోజు పీస్ ఇంపార్టెంట్ కాదు, వాల్యూ ఇంపార్టెంట్. వాల్యూ కరెక్ట్ గా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ప్రతి ఒక్కళ్ళు దాని లాభాలు తీసుకుని తీరుతారు. అవునా కదా? రియల్ ఎస్టేట్ వాళ్ళు ఈ రోజు రియల్ ఎస్టేట్ రంగం ఎదిగిందంటే కారణం ఏంటి? ఆ ఏజెంట్ దాని వాల్యూని కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. అవునా కదా? మనం ఆ వాల్యూని చూపించడం రాగలగాలి మనకి, రైట్? సో మన దగ్గర మొత్తం 4 రకాల మోడల్స్ ఉన్నాయి. బేసిక్ గా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం జనరల్ గా 1,55,000 ని మనం ప్రమోట్ చేస్తాము. తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళకి 7 ప్లేట్స్ 2,77,000. ఆ తర్వాత మనకి ఆ వ్యక్తి, ఆ కస్టమర్ ని బట్టి వాళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్స్ మనం ప్రమోట్ చేస్తుంటాం, రైట్? ఫైన్. ఇక మనం ముందరికి వెళ్ళి చూస్తే అసలు స్కోప్ ఆఫ్ బిజినెస్ మనం మాట్లాడదామండి. మనం స్కోప్ ఆఫ్ బిజినెస్ మనం మాట్లాడదాం. మనందరికీ తెలుసు ఆన్ ఎర్త్ ఎంత పర్సెంట్ వాటర్ ఉంది, ఎంత పర్సెంట్ ల్యాండ్ ఉంది కదా. అయితే ఇక్కడ నాది ఒక క్వశ్చన్. ల్యాండ్ 29% ల్యాండ్ లో లివింగ్ ఎలిజిబుల్ ల్యాండ్ పర్సెంటేజ్ ఎంత? మేడం ఎంత అంటారు? మేడం మీరే, మేడం మీరే, హలో మేడం, ఎస్ మీరే వింటున్నారా? ఎంత పర్సెంటేజ్ ల్యాండ్, లివింగ్ ఎలిజిబుల్ ల్యాండ్ పర్సెంటేజ్? ఓసారి క్లాప్స్ కొట్టండి మేడం. 29 అంట. 29 కాదు మేడం, 1.5%. సో లివింగ్ ఎలిజిబుల్ ల్యాండ్ 15%. 15% లివింగ్ ఎలిజిబుల్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ పెరగదు కాబట్టి దాని వాల్యూ పెరుగుతుంది. ఆ ల్యాండ్ పెరగదు కాబట్టి దాని వాల్యూ పెరుగుతూ పోతుంది. కాబట్టి ఈ రోజు అందరూ కూడా రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపుతున్నారు, ల్యాండ్ కొనుక్కుంటున్నారు, దాని వాల్యూ పెరుగుతూ పోతూ ఉంది. ఇంతకుముందు మనం ఎప్పుడైనా విన్నామా అండి? ఒక గజము ల్యాండ్ 1 lakh అని ఎప్పుడైనా విన్నామా, ఊహించామా? ఈరోజు ఎందుకు దాని ల్యాండ్ రేట్ పెరిగిపోతుంది? ల్యాండ్ అన్నది లేదు. అయితే దెన్ వాటర్ పర్సెంటేజ్ వచ్చేసి ఇంచుమించు 71% వాటర్ ఉంది కదా. డ్రింకింగ్ ఎలిజిబుల్ వాటర్ పర్సెంటేజ్ ఎంత? 1%. అంటే సెర్చ్ చేసేసారు గూగుల్లో. రైట్. అయితే మనం చూస్తే నిజానికి ఇంచుమించుగా 3% వాటర్
మనకి డ్రింకింగ్ ఎలిజిబుల్ వాటర్ ఉందండి. అంటే లివింగ్ ఎలిజిబుల్ ల్యాండ్ పర్సెంటేజ్ 15%, డ్రింకింగ్ ఎలిజిబుల్ వాటర్ పర్సెంటేజ్ 3%. అంటే ఇక్కడ మనందరం గమనిద్దాము, 3% యొక్క బిజినెస్ పెద్దదా, 15% యొక్క బిజినెస్ పెద్దదా? స్కోప్ ఆఫ్ బిజినెస్ లో 15% బిజినెస్ ఇంత పెరిగిపోతే, మీరు అందరికీ గుర్తుందో లేదో, మన చిన్నప్పుడు ఇల్లు అమ్మి కొనేవాడిని బ్రోకర్లు అనేవాళ్ళం మనం. ఎంతమందికి ఐడియా ఉందండి ఆ పదం? ఈ రోజు ఏమంటాము? రియాల్టర్స్ అంటాము. అది చాలా పెద్ద రంగం అయిపోయింది, అవునా కదా? అలాగే ఈ రోజు వాటర్ 3% ఎలిజిబుల్, డ్రింకింగ్ ఎలిజిబుల్ వాటర్ 3% మాత్రమే ఉంది. అంటే ఫ్యూచర్ బిజినెస్, అతి పెద్ద బిజినెస్ ఏది? వాటర్ బిజినెస్. మీరు గమనించండి, ఒక 10 years బ్యాక్ మన ఎవ్వరము కూడా నీళ్లు కొనుక్కుంటారు. మొట్టమొదట కుండలో నీళ్లు తాగాం, తర్వాత కుండకు ఒక బట్ట పెట్టి నీళ్లు పోసుకుని తాగాం, తర్వాత గంగా వాటర్ ఫిల్టర్, రామ వాటర్ ఫిల్టర్ పెట్టుకుని తాగాం, ఆ తర్వాత ఆర్ఓ వాటర్ తాగాం. కానీ ఈ రోజు మన ఇంట్లోంచి మనం బయటికి వెళ్తే మన పిల్లలకి ఏమని చెప్పంటున్నాము? బయటికి వెళ్తే డబ్బులు పొద్దు పోయినా నీళ్లు కొనుక్కుందామని చెప్తున్నాం. మన చిన్నప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు నీళ్లు కొనుక్కుందామంటే మన అయ్యా అవ్వ మనతో ఏమనేటోళ్ళు? ఈపి బాలు, నిజమది ఏమరా అప్పుడే అంత, అవునా కదా? అంటే చూడండి ఎంత మార్పు వచ్చింది. ఈ రోజు క్వాలిటీ లైఫ్ గురించి అందరూ అంటారు, రేట్ ఎక్కువ కాదు, క్వాలిటీ లైఫ్ కోసం మనందరం చూస్తున్నాము. దాని వాల్యూ వాళ్ళకి అర్థమయ్యేటట్టు మనం చెప్పగలిగితే చాలు. వాటర్ ఫీల్డ్ అన్నిటికంటే చాలా పెద్ద ఫీల్డ్. ఈ రోజు నిజంగా మనందరం ఎంత అదృష్టవంతులం అంటే, ఇంత పెద్ద రంగంలో ఈ రోజు మనందరం దిగబోతున్నాము. అంటే ఎంత పెద్ద రంగంలో మనం దిగుతున్నామంటే, అందరికంటే ముందర ఉంటే అందరికంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు, అవునా కదా? అందరికంటే లేట్ వస్తే చాలా తక్కువ సంపాదిస్తాం. ఈ రోజు అసలు అవేర్నెస్ లేదు. ఈ రోజు మనం దిగుతున్నాము, రైట్? విల్ గో ఫార్వర్డ్. అయితే ఇక్కడ మనం గమనిస్తే నిజానికి మన ఇండియాలో మాట్లాడాలి అంటే 120 crores పాపులేషన్ ఉంది. ఇంచుమించు ఒక యాపిల్ ఫోన్ యావరేజ్ చూసుకుంటే 80,000 ఉందా? 80,000 ఉంది. ఇప్పుడు మన ఇండియాలో ఎంతమంది వాడుతున్నారంటే యాపిల్ ఫోన్స్ పర్సంటేజ్, అవునా? సో ఓవరాల్ గా ఇండియాలో వాడే ఫోన్స్ ఎన్ని? యాపిల్ ఫోన్స్, రైట్? ఇంచుమించుగా 8 crore పీపుల్ ఇండియాలో యాపిల్ ఫోన్ వాడుతున్నారు. నిజానికి వీళ్ళందరూ వాళ్ళకి సరిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మిషన్లు కొనేస్తారా లేదా? 100%, 200%. అయితే నిజానికి మన ఇండియాలో ఇప్పటికి ఎనాజిక్ డివైస్ లో సేల్ అయినవి ఎన్ని? 40,000. ఓన్లీ 40,000 సేల్స్ అయ్యాయి. ఇంకా అవ్వాల్సిన సేల్స్ ఎన్ని? 7,99,00,000. 7,99,60,000 సేల్స్ అవ్వాలి. ఆ సేల్స్ ఎవరు చేయాలి? మనం చేస్తే మనకి ఎంత డబ్బులు వస్తాయి అది తెలియదు, అంతేనా కదా? అది బాగా కలిసి బాగా చేస్తాం, అవునా? రైట్, ఫైన్, విల్ సీ. మనము గమనిస్తే నిజానికి SD501 వరల్డ్ లో మాక్సిమం 70% సేల్స్ SD501, 2,77,000 రూపాయల ప్రోడక్ట్. ఇందులో కంపెనీ ఏం చేస్తుందంటే, మనం చూస్తే 1,04,000 రూపాయలని, 1,04,000 రూపాయలు 40% ని డిస్ట్రిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అలొకేట్ చేసిన అమౌంట్. అయితే ఇది 8 ఈక్వల్ పాయింట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. 8 సమానమైన భాగాలుగా విభజించడం జరిగింది. అయితే ఒక పాయింట్ వాల్యూ ఎంత అండి? ఒక పాయింట్ వాల్యూ రావాలంటే మనం ఏం చేయాలి? 1,04,000 డివైడెడ్ బై 8, అంతేనా? 13,000. అయితే ఒక పాయింట్ వాల్యూ ఎంత? 2 పాయింట్ల వాల్యూ ఎంత? 3 పాయింట్ల వాల్యూ ఎంత? 4 పాయింట్ల వాల్యూ ఎంత? 5 పాయింట్ల వాల్యూ, 6 పాయింట్ల వాల్యూ, 7 పాయింట్ల వాల్యూ, 8 పాయింట్ల వాల్యూ. అంటే 1,04,000 రూపాయలు వాళ్ళు 8 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం అన్నది జరిగింది. 8 ఈక్వల్ పార్ట్స్ ని మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం అన్నది జరుగుతుంది. 40% ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే చాలా అదృష్టమైన విషయం, ఇందాక
మనం మాట్లాడుకున్న పాయింట్లలో ఎన్నో కంపెనీలు బిజినెస్ ప్లాన్లు మార్చేయడము మనము చూసాము, విన్నాము. చేతులు కాల్చుకోవడం, ఒళ్ళు కాల్చుకోవడం మాట్లాడాం కదా. మొదట నిజానికి చాలా గర్వంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే హెరాజిక్ బిజినెస్ ప్లాన్, పేటెంటెడ్ బిజినెస్ ప్లాన్. హెరాజిక్ బిజినెస్ ప్లాన్ ఏ ప్లాన్? పేటెంటెడ్ బిజినెస్ ప్లాన్. అంటే ఈ రోజు మనము ఒక గంట దీనికి మనం కేటాయిస్తున్నాము అంటే మన ఫ్యూచర్ కోసం కేటాయిస్తాం. మన లైఫ్ సెక్యూర్, మన లైఫ్ ఈజ్ సెక్యూర్. అండ్ ఈ బిజినెస్ ప్లాన్ 3 జనరేషన్స్ కి వర్తిస్తుందండి. ఎన్ని జనరేషన్స్? అంటే ఈ రోజు నేను పని చేస్తున్న ప్రతి గంట నా 3 జనరేషన్లు సెటిల్ అయిపోవడానికి తగ్గట్టుగా మనము పని చేయబోతున్నాము. ఇది పేటెంటెడ్ బిజినెస్ ప్లాన్. ఇక్కడ ఇందాక కొంతమంది చేతులు ఎత్తారు కదా, నెట్వర్క్ మార్కెటింగ్ మేము చేసాం గతంలో అని. మళ్ళీ ఒక్కసారి చేతులు ఎత్తారా వాళ్ళు ప్లీజ్? ఓకే, పర్లేదు, చాలా మంది ఉన్నారు. సార్ నా ప్రశ్న ఏంటంటే మీరందరూ వేరు వేరు కంపెనీలు చేశారు కదా, ఎన్ని కంపెనీల బిజినెస్ ప్లాన్లు పేటెంటెడ్ బిజినెస్ ప్లాన్లు ఉన్నాయి? ఏది లేదా? ఏది పేటెంటెడ్ కాదు, ఎనర్జిక్ బిజినెస్ ప్లాన్, పేటెంటెడ్ బిజినెస్ ప్లాన్. నిజంగా ఇది మన అదృష్టమా కాదా? రైట్. 3% ఏమో బిజినెస్ స్కోప్ ఆఫ్ బిజినెస్ మనం మాట్లాడినప్పుడు డ్రింకింగ్ ఎలిజిబుల్ వాటర్ 3% ఉంది. అలాంటి ఫీల్డ్ లో బిజినెస్ ప్లాన్ పేటెంటెడ్ అయ్యింది. అలాంటి బిజినెస్ ప్లాన్ లో మనం పని చేయబోతున్నామంటే మన జీవితాల్లో, మన లైఫ్ స్టైల్లో ఎంత మార్పు రాబోతుందో మనం అర్థం చేసుకోవాలి. అవునా? రైట్, విల్ గో ఫార్వర్డ్. ఇక్కడ నిజానికి మనం గమనిస్తే మన డివైస్ గురించి, డివైస్ లో 7 టైప్ ఆఫ్ వాటర్ మన అందరికి తెలుసు కదా. రైట్, అయితే మనం ముందరికి వెళ్తే మనం జాగ్రత్తగా గమనించాలి. మనము ఒక ప్రోడక్ట్ కొనగానే డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాము. మనం ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తామో, ప్రమోట్ చేయని కంపెనీ మన ఏమని అంటుంది? వనే డిస్ట్రిబ్యూటర్ గా ప్రమోట్ చేస్తుంది. ప్రమోట్ చేయగానే మనకి ఏం జరుగుతుంది? కంపెనీ 13,000 రూపాయలు మనకు ఆదాయం ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఒక సేల్ రికమెండ్ చేసామో, మనం 1A డిస్ట్రిబ్యూటర్ గా ప్రమోట్ అయ్యి 13,000 రూపాయలు మనం తీసుకోబోతున్నాము. రైట్. మనం ఎప్పుడైతే రెండో సేల్ రికమెండ్ చేసామో, రెండో సేల్ రికమెండ్ చేయగానే మన కంపెనీ మళ్ళీ 1A డిస్ట్రిబ్యూటర్ అంటుంది, మళ్ళీ మనకి ఎంత ఇస్తుంది? 13,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం మనకు వచ్చిన అమౌంట్ ఎంత అంటే ఏంటి? మనం ఇద్దరిని రికమెండ్ చేస్తే మనకి 26,000 రూపాయలు వచ్చాయి. ఇది పెద్ద అమౌంటా? పెద్ద అమౌంట్ ఏం కాదు కదా. అంటే 2 మిషన్లు అమ్మితే 26,000 వస్తుందంటే ఎంతమంది రెడీగా ఉన్నారండి ఇదే లైఫ్ స్టైల్ గా అనుకుని పని చేయడానికి? ఇద్దరు అయినా 26 గ్రేట్ అండి. ఫైన్, విల్ గో ఫార్వర్డ్. ఎప్పుడైతే మనము థర్డ్ సేల్ రికమెండ్ చేసామో, థర్డ్ సేల్ రికమెండ్ చేయగానే కంపెనీ మనకి ప్రమోషన్ ఇస్తుంది. 1A డిస్ట్రిబ్యూటర్ నుంచి మనము 2A డిస్ట్రిబ్యూటర్ అవుతున్నాము. 2A డిస్ట్రిబ్యూటర్ అవ్వగానే మన ఎలిజిబిలిటీ ఎన్ని పాయింట్లు? 2 పాయింట్స్ మన ఎలిజిబిలిటీ. అంటే 2 పాయింట్స్ అంటే ఎంత వస్తుంది మనకి? 26,000 రూపాయలు వస్తుంది. రైట్. అంటే టోటల్